హాయ్, ఎలా ఉన్నారు? ఈ శీతాకాలంలో కామన్గా వచ్చే దగ్గు, రంప, గొంతు నొప్పి వీటన్నిటి నుండి ఉపశమనం పొందడానికి ఒక మంచి డ్రింక్ ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. చిన్న అల్లం ముక్కను తీసుకుని దానిపైన ఉన్న పొట్టుని చాకుతో కాకుండా ఇలా స్పూన్తో మొత్తం తీసేసేయండి. ఇలా తీసుకున్న అల్లాన్ని నీట్గా కడిగేసుకుని దంచుకుని ముక్కలుగా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా కూర చేసేసుకోండి. ఇలా కూర తీసుకోవడం వల్ల అల్లంలో ఉన్న రసం అంతా మనకి బాగా వస్తుందండి బాయిల్ చేసినప్పుడు. అదేవిధంగా కొద్దిగా తులసాకులు కూడా తీసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి 2 గ్లాసులన్నర వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత వాటర్ కావాలితే అంత వాటర్ యాడ్ చేసుకోండి. దాన్ని బట్టే మీరు అల్లం, తులసి కూడా తీసుకోవాలి. మనం తీసుకున్న తులసిని, అల్లాన్ని యాడ్ చేశాను. ఈ 2 గ్లాసులన్నర వాటరు 2 గ్లాసులు అయ్యే వరకు మరగబెట్టాలండి. అంటే అర గ్లాస్ వరకు మరగబెట్టేస్తే ఈ తులసిలో ఉన్న, అల్లంలో ఉన్న రసం మొత్తం ఈ వాటర్లోకి వస్తుందండి. ఇలా చూడండి, ఇలా పొరలు కాగుతుంది కదా. ఇలా బాగా పొరలు కాగే వరకు ఒక 5 మినిట్స్ ఇలా పొరలు కాగే వరకు మరగనివ్వాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దానిపైన మూత పెట్టి కాస్త చల్లారనివ్వండి. ఇది మనకు తాగడానికి వీలుగా ఉండేలా చల్లారాక దానిలో ఉన్న అల్లం, తులసి తాగినప్పుడు అడ్డు రాకుండా ఉండడానికి దాన్ని వడకట్టేసుకోండి. ఇలా వడకట్టుకున్నాక 1 టేబుల్ స్పూన్ తేనెని యాడ్ చేసుకోండి. ఈ తేనెని వాటర్లో బాగా కలిసే వరకు కలిపేసుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ వాటిని రోజు ఎర్లీ మార్నింగ్ తాగుతూ ఉండండి. దగ్గు, జలుబు 2 రోజులకే తగ్గిపోతుందండి. ఈ యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.